ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఆలయం తమిళనాడులోని శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆలయం. ఈ ఆలయంలోని 7వ గది రహస్యం మనందరికీ తెలిసిందే. సో ఇప్పుడు ఇంత టెక్నాలజీ ఉన్నప్పటికీ ఎందుకని ఈ తలుపులను తెరవలేకపోతున్నారు? గరుడ మంత్రం ద్వారానే ఓపెన్ అవుతుంది అంటే ఆ మంత్రాన్ని జపించే సాధువులే లేరా? గరుడ మంత్రం జపిస్తే ఓపెన్ అవుతుంది అన్నప్పుడు ఆ మంత్రం ఏంటో తెలుసుకొని ఇప్పుడున్న పురోహితుల్లో ఎవరో ఒకరితో చదివించవచ్చు కదా. సో ఎందుకు అలా చేయట్లేదు? అయితే మంత్రాన్ని జపించే సాధువులు లేక కాదు, ఉన్నా కూడా వాళ్ళెవరూ దాన్ని ఓపెన్ చేయరు. ఎందుకో తెలుసా? ఒక మంత్రాన్ని కొన్ని లక్షల సార్లు, ఇంకొన్ని మంత్రాలని అయితే కొన్ని కోట్ల సార్లు జపిస్తూ తపస్సు చేసే వారికి మాత్రమే మంత్రశుద్ధి కలుగుతుంది. వాళ్ళకి దేవుని చూసే అనుభూతి, దాంతోపాటు దివ్య దృష్టి కూడా వస్తుంది. వాళ్ళు మాత్రమే ఈ తలుపులను తెరవగలరు. సో మనకి మాత్రం ఆ తలుపుల వెనక ఏముందో అని తెలుసుకోవడానికి చాలా ఆతృతగా ఉంది. కానీ వాళ్ళకెందుకు అలా ఉంటుంది? నిత్యం భగవంతుని దర్శించుకొని భగవంతుని తప్ప వేరే దేని మీద వ్యామోహం లేనివారు. సో అందులో డబ్బు ఉంటే ఏంటి, బంగారం ఉంటే ఏంటి, అయినా ఇప్పుడు వాళ్ళ శక్తుల్ని మన ముందు చూపిస్తే వాళ్ళకు ఒరిగేదేముంది? అందుకని వాళ్ళెవ్వరూ రారు, ఆ గదిని ఓపెన్ చేయరు. సో దీనిపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్లో తెలియజేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి మీ ముగ్గురు ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.